అరే యార్ ఈ వీడియో తీసాను కానీ పుట్టే అంటే ఫోన్ మార్చడం వల్ల వీడియో పోయిందనమాట. సేవ్ రిప్లైలో మాత్రం అలాగే ఉంది, ఫ్రీ ఫైర్ కదా, సేవ్ రిప్లైలో ఉండిపోయిందనమాట. ఏంటంటే మనోడు చాలా గలీజ్గా అయితే మాట్లాడాడనమాట. రూమ్కి వచ్చి బోట్ కానీ గట్ట తిట్టాడనమాట. అంతేని వీడియో తీసుకోవడం అనమాట. మనం బూయా కూడా కొట్టాం. ఫస్ట్ 2 రూమ్లో ఆఫ్లైన్ అయ్యాడనమాట. తర్వాత అయితే ఇచ్చాడు మళ్ళీ. అంతేకాకుండా మనతో పాటు CR7 అయితే ఉన్నాడు. CR7తో అయితే మాట్లాడండి. ఫన్నీ వీడియోస్ అయితే పెడతా. నాకు తెలిసినంతవరకు మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ అయితే చేస్తా. అంతేకాకుండా ఫుల్ వీడియో పెడతాను. నేను ఇప్పుడు దాకా పెట్టలేదు కదా. ఓకే, ఇవాళ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా రూమ్లో ఖచ్చితంగా అయితే అన్నీ పెడతా. వారం పొడుగ్గా వీడియోలు ఖచ్చితంగా అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అయితే పెడతా. ఎందుకంటే నేను ఇంటర్ చదువుతున్నా కదా, పబ్లిక్ అయితే ఉంది. పబ్లిక్ రాసేసాం అనుకోండి, రావట్లేదు అనుకో, అంటే పనులు గట్ట ఉంటాయి కదా బ్రో, అందుకని. సరే బ్రో, అందరూ వచ్చి నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1 సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మనోడైతే కొట్టి బాట్గా ఎందుకురా నీకు అలాగా ఓడిపోయాయి మరిదానంగా. 2 రోజులు ఆఫ్లైన్ అయినప్పుడు కూడా హెడ్షాట్ కొట్టలేకపోయి తర్వాత ఓడిపోయాయి. ఎందుకురా అలా కాదరే CR7. ఇప్పుడు చూడు, నేను అయితే జంప్ హెడ్షాట్ అయితే కొడతా ఎగ్జామ్ ఎయిట్ తోటి. నాకు వచ్చి ఆల్రెడీ ఇది వరకు ఆడా, కానీ గుర్తులేదు, కుదరలేదు. మనోడైతే ఒకనైతే ఒకటైతే పడింది, చూసేవారా? చూసా కానీ ముందే అయితే రౌండ్ కొట్టరా. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి హెడ్షాట్ అయితే కొడతా. చూసే వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి, ఓకేనా? ఓకే గైస్, హెడ్షాట్ కొడతారంట, చూద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకో. అదేరా ఎలా కొట్టంట CR7. అది ఎంతో అలాగా ఉంటుంది. ఈ రౌండ్ కూడా వచ్చేసాం. ఈ రౌండ్లో మొత్తం నెతికేసాను, ఎక్కడ దొరకలే. నువ్వు సరిగ్గా నెత్తుకుండోరా, నీకేం దొరుకుతారులే అందరూ. అలా కాదురా, చూడు ఇప్పుడు మళ్ళీ కొడతా హెడ్షాట్. అంత లేదు, ఎందాకేదో అనుకోకుండా పడి ఉంటుంది. మంచి మాటలు పడిపోద్ది అనుకుంటున్నావు ఏంటి? చూడైతే అరే మిస్. అదే మొత్తం మళ్ళీ హెడ్షాట్ అయితే కొట్టాలి. ఇటు పక్క నుంచి వస్తాడు అనుకుంటే అప్ప. అరే ఏడయ్యా ఈడు ఇటు రావట్లేదు అనుకుంటా, అటు వెళ్తున్నట్టు ఉన్నాడు. రీలోడ్ అయితే చేసుకున్నాం. అరే ఈడు ఇక్కడైతే ఉన్నాడు. అది ఓకే అయితే కనెక్షన్ అయింది. మళ్ళీ ఇంకోటి కొట్టాలి. ఇప్పుడు అర్జెంటుగా హెడ్షాట్ అయితే కొట్టాలి. మనోడైతే వచ్చేస్తాడు అనుకుంటా. మిడ్కిట్ అయితే వేసుకుందాం. ఈ లోపల మనోడు కూడా వేసుకుంటాడులే. ఓకే ఓకే, వస్తున్నాడు. నేను చెప్పానా నీ వల్ల కాదురా, బాడీ కొడతా. సర్లే అది ఏదో అయిపోయింది. ఈ రౌండ్ చూడు, ఈ రౌండ్ ఖచ్చితంగా హెడ్షాట్ అయితే కొడతా. అరే హెడ్షాట్ కొడతాను, గాల్లో కొడుతున్నా. అరే అరే యార్, మళ్ళీ బాడీ అయితే ఆడిపోయింది. కొట్టాను రా, కానీ బాడీ ఆడిపోయింది. ఏం చేయను. సర్లే, ఈ 2 అన్న కొడతాం హెడ్షాట్ ఖచ్చితంగా. అరే ముందు నువ్వు కొట్టేదాని గురించి పక్కనట్టు, కానీ పక్కన సౌండ్ తింటారు బాబు. మన వాళ్ళంతా నన్ను తిడతారు మళ్ళీ నీ వల్ల. ఎందుకురా ఇలా చేస్తావు సౌండ్లు గట్ట? ఓహో అయ్యా, పక్షుల సౌండ్లు రా. పక్షుల సౌండ్లు, ఐస్ క్రీమ్ సౌండ్లు. అంటే డాబ్పైకి వచ్చేస్తా నేను వాయిస్ ఓవర్ ఎత్తాక. మనకంటే స్పెషల్గా రూమ్ లేదు. ఏం చేయగలని చెప్పు. ప్రస్తుతానికైతే అడ్జస్ట్ అవ్వాలి. మనం ఇల్లు కట్టుకునే దాకా. ఇల్లు ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకో, స్థలమే రాలేదు మనకి. చూద్దాం. అయితే ఈ రౌండ్ అయితే కొట్టిలాగా ఉన్నాడు మనోడు. ఓకే, బాడీ అయితే ఫుల్గా దింపేస్తున్నాడు రా. ఏం చేయమంటారు నన్ను? అరే యార్, మనం ఇప్పుడు వాయిస్ ఓవర్ దీనికి తోడు, పక్షుల తోడు, మళ్ళీ ఇంకైతే పక్కన చర్చిలో పాటలు అయితే ఎత్తారనమాట. ఏమనుకోకండి, ఇంకా ఆయన కూడా దేవుడే కదా. అక్కడి నుంచి అయితే వేరే చోటుకు వచ్చేసా. ఇక్కడి నుంచి బాగానే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడైతే పాటలు వినపడుతున్నాయి కదా, మనం తిట్టుకోలేము, ఏమనుకోలేము. ఇంకా ఆయన కూడా దేవుడే కదా. అబ్బా, దేవుడి మీద నీకు ఎప్పుడు ఎంత బతు పెరిగిందా? రే నువ్వు నోరు ముచ్చుకోగానే మళ్ళీ ఎక్కువ మాట్లాడమంటే ఇక్కడ వీడియో చూడరు మళ్ళీ. సర్లే కానీ చూసే వాళ్ళందరికీ మన కంటెంట్ నచ్చినట్టయితే, అంతేకాకుండా వీడియోస్ ఇంకా పెడతా చూడండి. ముందు ముందు ఇంకా వస్తాయి. చూసి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి, ప్లీజ్. సర్లే, 2 ఏదో అలాగ అయిపోయింది. లాస్ట్గా అయితే వచ్చేసాం మొత్తానికి. మనమైతే ఇది, మనోడైతే 2 ఉన్నారు. అంతే, ఇంకా 2 రూమ్లు కొట్టాలనుకో. గెలుతామంటావారా చేస్తాను ఇలా ఆడితే? ఏమో, నాకు నీ మీద డౌటే. గెలుతావో లేదో తెలీదు. సర్లే, నువ్వు ఎక్కువ ఆడుచుకుని మన వాళ్ళందరూ నీతో ఆడతానంటారు. అడిగి అంత గొప్ప నేను కావలేదు, కానీ అయినా ముందుగానే చెప్తున్నా, నాకైతే రూమ్లో ఆడటం రాదయ్యా అని చెప్పేస్తున్నా. ఏదో చిన్న చిన్నగా ఆడుతూ ఉంటా. మీరందరూ ఎడ్ చేసి బాటు కింద నన్ను కొట్టేసి ఇంకో బాటు ఏం చేసి ఏం చేయలేం. అందుకని BR అయితే ఆడతాను నేను. మనోడైతే ఓపెన్ ఎత్తే అసలు. సరే కొడదాం అనుకుంటే అసలు ఓపెన్ ఎత్తలేదు. మళ్ళీ బాడీ షాట్ అయితే ఆడిపోయింది. ఇంకా బాడీ షాట్లో హెడ్ షాట్లో అని చూడొద్దు, కొట్టద్దు. లాస్ట్ రౌండ్ ఖచ్చితంగా ఈ రౌండ్ ఎలాగైనా హెడ్ షాట్ కొట్టాలి. కొడతానంటే వరకు చేస్తాను. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా చెప్పు? ముందు అబద్ధం చెప్పు. నువ్వు హెడ్ షాట్ల మీద హెడ్ షాట్ పెడతావా? వద్దులే, ఇంకా ఆపి. నిజమేం చెప్తా అర్థమైపోయింది. కానీ ఇంకా చూడు, హెడ్ షాట్ అయితే కొడతా ఖచ్చితంగా. హెడ్ షాట్ కొడితే మన వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు నువ్వు అయితే మరి తప్పకుండా. సరేనా? సర్లే అయితే చూద్దాం, కొట్టు ముందు. సరే గైస్, మనోడైతే ముచ్చట పడుతున్నారు కదా, హెడ్ షాట్ కొడితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అందరూ నా కోసం దయచేసి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి. నచ్చకపోతే ఇంకా మామూలు వాయిస్ అయితే ఎట్టేస్తాం, ఓకేనా? దయచేసి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, సరేనా? వాళ్ళు కొడతారులే కానీ ముందు నా గేమ్ ప్లే అయితే చూడరా. ఈడైతే ఓపెన్ చేసాడు. ఓకే, హెడ్ షాట్ ఓపెన్ చేసినంటే కొడదాం అనుకున్నా, కానీ లాగలేకపోయినా. లాంగ్ బాగా ఎక్కువైపోయాడు కదా. మన దగ్గర ఏకే ఒకటి ఉంది, ఏకేమో రీకాల్ అయిపోతుంది ఇందాక నుంచి. ఓకే, హెడ్ షాట్ అయితే కొడదాం. ఓకే, చూసేదాకా బాగా కొట్టాను. అంతే గైస్, ఇవాళ వీడియో అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నువ్వు కూడా చెప్పు. ఓకే గైస్, మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోతో ముందు